రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి సుమారు 40,000 నుండి 50,000 మంది వరకు సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల బరిలో ఎవరున్నా కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే తమ లక్ష్యమని, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించడం ఖాయమని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసినారు. నిన్న 9వ తారీఖు నాడు చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 7 నియోజకవర్గాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో చేవెళ్లకు రావడం జరుగుతున్నది. తాండూరు నుంచి కూడా 4,000 నుంచి 5,000 వరకు, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 30,000 నుంచి 40,000 మంది ఆ సభకు వస్తున్నారు. ఆ సభకు వస్తున్న వాళ్ళు ఎవరంటే ఏదైతే సర్పంచులు, ముఖ్యంగా ఏదైతే ఉప సర్పంచులు, రైతు మండల కన్వీనర్స్, రైతు ఉన్నటువంటి నాయకులు, గ్రామాల్లో సమన్వయ కమిటీలు ఉన్నారు. అందరూ కూడా ఆ మీటింగ్ కూడా పోవడం కూడా జరుగుతుంది. ముఖ్య నాయకులంతా కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా కూడా తప్పకుండా ఈ చేవెళ్ల పార్లమెంటు మెజారిటీ తోటి గెలిపేయడానికి అంతా కష్టపడి పనిచేయడానికే మరి పబ్లిక్ మీటింగ్ కూడా ఆ పబ్లిక్ మీటింగ్ రావడం జరుగుతుంది. కేటీఆర్ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఆనాడు మరి కేసీఆర్ పేరు మీద గెలిచిండు. ఆయన ఎవరు గుర్తుపట్టారు. అప్పట్లో అమెరికాలో వచ్చిండు. మరి గుర్తుపట్టిన పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే పార్టీకి మోసం చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ప్రజలంతా కూడా బుద్ధి చెప్పి మరి ఈ చేవెళ్ల పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ తోటి మరి ప్రజలంతా కూడా గెలిపించాలి. మరి ఎవరైతే పార్టీ మారినటువంటి మరి ఎవరైతే ఎంపీ ఉన్నారో వారికి బుద్ధి చెప్పవలసిన టైం వస్తుంది. కాబట్టి 3 నుంచి 4 లక్షల మెజార్టీ తోటి తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీ ఎవరు అభ్యర్థి ప్రకటించినా, గౌరవ ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చినా కూడా చేవెళ్ల పార్లమెంటు గెలిపించే బాధ్యత మేమంతా కూడా తీసుకుంటాం. చేవెళ్ల పార్లమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చేవెళ్ల పార్లమెంట్ స్పెషల్ లేదు, ఎక్కడైనా ప్రకటించినా కానీ నేను అలా ఉంటున్నా నేను అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి దానికి కావలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. నేను ఎవరు క్యాండిడేట్ అయినా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా